నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రసిద్ధిగాంచినటువంటి పురాతన ఆలయాన్ని నేను మీకు చూపించబోతున్నాను. అది ఎక్కడో కాదు, పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తికి 6 కిలోమీటర్ల దూరం మేరలో ఉంటుంది ఈ వల్మిడి ఆలయం అన్నమాట. భద్రాద్రి అంటే మనకి ముందుగా గుర్తొచ్చేసి తెలంగాణలో భద్రాచలం రాములవారి ఆలయం ఉంటుంది. కానీ తెలంగాణలో మరో భద్రాద్రిగా పేరొందినటువంటి ఈ ఆలయం శ్రీ సీతాచంద్రస్వామి రామచంద్రస్వామి వారి ఆలయం. ఈ ఆలయానికి చాలా చరిత్ర కలిగినటువంటి ఆలయం. స్వయంభూగా వెలిసినటువంటి రాములు వారు ఇక్కడ ఉండడం జరుగుతుంది. అలానే వాల్మీకి పుట్టిన ప్రదేశంగా ఇక్కడ చెప్పుకుంటారు. అలానే ఇక్కడ గుట్టలో ఉండి వాల్మీకి రామాయణం రాసినట్టుగా పురాణాలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలు చెప్తూ ఉంటాయి. ఈ ఆలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం అయితే జరిగింది. కొన్ని వేల బడ్జెట్తో ఇక్కడ అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడికి చుట్టుపక్కల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ రోజు ఇక్కడ ఈ ఆలయంలో ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. తెలంగాణలోనే మరో భద్రాద్రిగా పేరొందినటువంటి శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం. ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. ఈ ఆలయం యొక్క విశిష్టత మరియు భద్రాచలానికి మరొక పేరుగా ఈ భద్రాద్రి అంటున్నారు. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఇక్కడ ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? నా పేరు చక్రవర్తుల కళ్యాణ సుందరాచార్యులు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అర్చకుడిని. గత 23 సంవత్సరాలుగా ఉన్నాను. ఇక్కడ వాల్మీకి ఆశ్రమం జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి చాలా పురాతనమైనది. ఈ మధ్య టూరిజం శాఖ వారు 50 కోట్లతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది వాల్మీకి ఆశ్రమం. ఇక్కడ చాలా వాల్మీకి తపస్సు చేసినారు. 3 గుండాలు గలవు. ఒకటి పాలగుండము, జీడిగుండము, మునుల గుండము. పాలగుండంలో సీతారాములు స్వయంగా వెలిసి ఉన్నారు. ఇది రెండో భద్రాద్రిగా, దక్షిణ అయోధ్యగా కూడా పిలుస్తారు. వాల్మీకులు మునులు తపస్సు చేసి వాల్మీకి రామాయణం రాసినాడు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చాలామంది మన దేవాలయానికి అధిక సంఖ్యలో పాల్గొని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ఇటు ఈ ఆలయంలో వల్మిడి ఆలయంలో తొలిసారిగా వైకుంఠ దర్శనం అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఈ దర్శనానికి ఎలా భక్తులు అనుకుంటున్నారు, ఏమనిపించింది, భక్తులు ఎంత సంఖ్యలో వచ్చారు? ఈ పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో దగ్గర ఒక 5-6 వేల మంది 5,000 మంది భక్తజనులు ఈ దేవాలయాన్ని సందర్శించి ఈ ఉత్తర ద్వారాన్ని దర్శనం చేసుకొని మంచి సంతోషంతో ఈ రాముని సేవలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా జయప్రదంగా జరుపుకుంటున్నారు. చాలా మంది భక్తులు ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా చాలా సంతోషంగా నిర్వహించుకున్నాం. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. ఏమనుకుంటున్నారు ఈ ఆలయం గురించి, అలానే భద్రాచలం తర్వాత తెలంగాణలోనే మరో భద్రాద్రిగా పేరొందినటువంటి ఈ ఆలయం గురించి భక్తుల మాటల్లో తెలుసుకుందాం. అంటే ఎట్లా అనిపిస్తుందండి ఇలా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర దర్శనం కానివ్వండి, ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? భద్రాచలం తర్వాత ఇది రెండో భద్రాద్రిగా పేరొందింది. భద్రాద్రి తర్వాత ఇక్కడే ఇంత ప్రాధాన్యం ఉన్నదంటే ఈరోజు ఇరవై దయాకర్ గారి ఆధ్వర్యంలో ఇంత డెవలప్ కార్యక్రమం చేసిండు. ఆయనకు రుణపడి ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ కూడా భద్రాచలం పోకుండా మాకు ఇంత సౌకర్యం కల్పించినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. పాలకుర్తి ప్రజల తరఫున, మా కాన్స్టిట్యూషన్ తరఫున. ఇక్కడ భక్తులు కూడా చాలా మంది సంతోషంగా దర్శనం చేసుకుంటారు. మా అదృష్టం అనుకుంటున్నాం మేమైతే. ఈరోజు మొదటిసారిగా ఉత్తర దర్శనం అయితే ఇవ్వడం జరిగింది. భద్రాచలంలో ఉంటుంది ఇవాళ ఇక్కడ చేయడం ఎలా అనిపిస్తుంది? మాకు ఇంతవరకు మేము అక్కడ అంత దూరం ఉండి మేము పోలేకపోయినాము. ఈరోజు ఇక్కడ మా దగ్గర ఉన్నది కాబట్టి మేము రాగలిగాము. పాలకుర్తి ఇక్కడ ఈ అదృష్టం మాకు కల్పించినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు. దయాకర్ సార్. ఎట్లా అనిపిస్తుందండి ఇక్కడ ఆలయంలో? భద్రాచలం తర్వాత భద్రాచలం లాగా ఉంది ఇక్కడ. ఇంతకు ముందుకు ఈ గుట్ట మీద సాధారణంగా భక్తులు వచ్చేవారు. ఇరవేల్ దయాకర్రావు అభివృద్ధి బాగా చేశాడు. ఈ సంవత్సరం మాకు స్టార్టింగ్ ఇప్పుడే తెలుసు. ఇంతకు ముందు మేము ఎప్పుడు రాలేదు పాలకుర్తి. ఈ ఆలయం యొక్క నిర్మాత దాత, అలానే ఈ ఆలయంని ఇంత అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. సార్ మీ పేరు? నా పేరు కోడూరు నరసింహారెడ్డి. మాది గ్రామం నాంచారి మడూరు.
ఈ పురాతన దేవాలయాలని అభివృద్ధి పరచాలనేది మాకు మొదటి నుంచి ఒక సంకల్పం ఉండే. దాంతో మా ఊర్లో నాంచారమడూరులో కూడా శివాలయం అండ్ వేణుగోపాల స్వామి అభివృద్ధి పరిచినాం. ఇంకా అప్పుడే ఇక్కడ ఈ టెంపుల్స్ కూడా ఉన్నాయి. దయాకర్రావు గారు మినిస్టర్ గారు అప్పుడు దగ్గర నాకు తెలుసు, వారు కోరిక మేరకు వచ్చి దీన్ని కూడా చూసి ఇది చాలా ప్రతిష్టది, చాలా పురాతన ఆలయము, దీనికి ఒక చరిత్ర ఉంది, 3500 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. దీన్ని బాగా అభివృద్ధి పరచాలన్న కోరికతోటి సంకల్పంతో అభివృద్ధి పరిచాను. అంటే ఆలయాలు అంటే రామాలయాలు చాలా ఉంటాయి, కానీ రాముల వారి ఆలయం అంటే భద్రాచలంలో ఉన్నటువంటి ఆలయం తర్వాత మళ్ళీ అలానే ఇక్కడ కట్టడం జరిగింది. ఇలా కట్టాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు మా కుమారుడు అక్కడనే జన్మించాడు. భద్రాచలంలో నేను వర్క్ చేసినప్పుడు నేను బేసిక్గా బ్రిడ్జెస్ కాంట్రాక్టర్ను. నేను అక్కడ ఒక బ్రిడ్జ్ చేసినప్పుడు నేను అక్కడనే మా కుమారుడు అన్నే జన్మించాడు కాబట్టి నాకు సంకల్పం ఉండే మంచి దేవాలయం కావాలని చెప్పి భద్రాచలం అండ్ ఒంటిమిట్ట రెండు చూసి వాటితో పాటు నేను కూడా బేసిక్గా కాంట్రాక్టింగ్ కాబట్టి బాగుండాలనేది ఒక ఆలోచన ఉండే. నాకు ఆలోచనలు ఇక్కడ రూపుదిద్దుకున్నాను. నేను సొంత సంకల్పంతో చేశాను. డబ్బులు అది కాదు కానీ మామూలుగా మేము ఒక గుట్టలు ఆల్రెడీ నేను సెకండ్ ఘాట్ రోడ్ గుట్టలు కూడా నాకు ఒక విజన్ ఉండే. ఇప్పుడు సేమ్ మేడారం కూడా నేనే చేసిన. ఫస్ట్ స్టార్టింగ్లో 22 years బ్యాక్ విజన్ ఇట్లుండాలని చెప్పి ఇప్పుడు ఆ బ్రిడ్జ్ జంపనవాగు బ్రిడ్జ్ కట్టినాక రెండు పక్కల స్నానఘట్టాలు కానీ వాటర్ సప్లై కానీ ఎట్లుంటే బాగుంటుంది అనేది అప్పుడు వాళ్ళకి చూపించినాము. తర్వాత గుట్టకు చేసినాం. గుట్ట కూడా సెకండ్ ఘాట్ రోడ్ చేసినాక ఇట్లా ఉండాలని చెప్పి వాళ్ళకు ఉండే ఐడియా. దాని తర్వాత పాలకుర్తి తర్వాత ఇప్పుడు ఇది మన వల్మిడి, ఇప్పుడు సన్నూరు కూడా చేస్తున్నాం. మడూరు ఫస్ట్ చేసినాం, దాని తర్వాత ఇప్పుడు సన్నూరు కూడా వెంకటేశ్వర ఆలయం అది కూడా బాగా చేస్తున్నాం. చెల్పూరు కూడా చేయాలనేది ఆలోచన. ఇప్పుడు ఈ ఆలయానికి అసలు ఎంత బడ్జెట్ అనుకున్నారు? మొత్తం వరకు ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు ఫస్ట్ దీనికి పెట్టింది 5 crores అమ్మ. దాని తర్వాత మళ్ళీ దయాకర్రావు గారు మళ్ళీ ఒక 7 కోట్లు తెచ్చిండ్రు. ఫస్ట్ ఒక 3, తర్వాత ఒక 2, తర్వాత మళ్ళీ ఒక 2.5 తెచ్చిండ్రు. దాదాపు 12.5 తెచ్చిండ్రు. భారీ బడ్జెట్ అన్నమాట ఇది. భారీ బడ్జెట్ మొత్తం 25 crores ఖర్చు అయింది ఇప్పటికి. కానీ పిఆర్లో ఆయన డిపార్ట్మెంట్లో ఒక 7.5 కోట్లు తెచ్చిండ్రు. ఇది ఒక 12.5 కోట్లు అయింది. ఇంకొక 5 కోట్లు చేయాలి దాన్ని. ఇప్పుడు వర్క్ చేసి పెట్టినాం కానీ ఇక చూడాలి దాన్ని. ఇప్పుడు మొత్తానికి ఆలయం పూర్తయిందంటారా? ఇంకా ఏమన్నా మిగిలింది అంటున్నారా? దానికి కళ్యాణ మండపం ఒకటి చేయాలమ్మా. కళ్యాణ మండపం ఒకటి చేయాలి. ప్లస్ పాత దేవాలయం కూడా ఉంది కదా, కోనేరు దేవాలయం కూడా అభివృద్ధి పరచాలనేది ఒక ఆలోచన. ఇక బడ్జెట్లను బట్టి ఇప్పుడు ఉన్న కాడికి డబ్బులు ఇప్పటికే డబ్బులు అయిపోయినాయి. అంటే తెలంగాణలో చాలా ఆలయాలు ఉన్నాయి రామాలయం, కానీ భద్రాద్రి తర్వాత రెండో భద్రాద్రిగా పేరున్నంత ప్రాముఖ్యత కానివ్వండి, ఇంత డెవలప్ అవడానికి ఇక్కడ అలానే ఇక్కడికి ఇంతమంది భక్తులు రావడానికి ముఖ్య కారణం ఏమనుకుంటున్నారు? చరిత్ర ఉందమ్మా దీనికి. 3500 సంవత్సరాల చరిత్ర ఉంది. త్రేతాయుగం అప్పటి నుంచి. ఇది ఇంకొక వాల్మీకి ఇక్కడ రాసిండని చెప్పి చాలా ఆనవాళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి తోతాను. ఇప్పుడు అవతల మునుల గుట్ట కానీ ఆ గుట్ట కానీ రెండిట్లో కూడా బాగా మీకు ఆనవాళ్ళు ఉన్నాయి. మనకు వాళ్ళు ఆధారాలతో ఉన్నాయి కాబట్టి మాకు కూడా సంకల్పం ఇట్లా బాగా చేస్తే బాగుంటుంది అనేది ఒక సంకల్పంతో చేశాను. బాగా వచ్చింది. భక్తులు కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. కోరికలు కూడా తీరుతున్నారని చెప్పి భక్తులు కూడా ఈ 3 నెలల్లో మేము అబ్జర్వ్ చేసినాం. అందుకు సంతోషం, మాకు కూడా సంతోషం. ఇంకా ముందు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది. మరి ప్రభుత్వం తరపున మీరేమన్నా వాళ్ళ సహకారం తీసుకోబోతున్నారా? సలహాలు అడుగుతాం. ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే గారు ఇవాళ వచ్చారు, చెప్పుదాం, మళ్ళీ కలుస్తామని చెప్పినాము. ఇప్పుడు పాత వారిని కూడా చూద్దాం, మన వ్యక్తిగత ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎట్లా చూసుకుంటాం. సంతోషమ్మా, థ్యాంక్ యూ. విన్నారు కదా, ఇది కొన్ని వందల వేల సంవత్సరాలు కలిగినటువంటి ఈ ఆలయం యొక్క చరిత్ర చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. ఆ దేవుడి సంకల్పంతోనే ఇక్కడ మరో భద్రాద్రిగా పేరొందినటువంటి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. భారీ బడ్జెట్తో ఇక్కడైతే నిర్మించడం జరిగింది. నిజానికి కూడా భద్రాచలం తర్వాత తెలంగాణలోనే కాకుండా ఇక్కడ చుట్టుపక్కలలోనే భద్రాచలం తర్వాత రామాలయం అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. చాలా ప్రశాంతంగా, అలానే ప్రతి ఒక్క కట్టడం కూడా చాలా విశిష్టమైనదిగా చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ వాల్మీకి గుట్టలో ఉండి రాసినటువంటి రామాయణం కానివ్వండి, ఇలాంటి చాలా చరిత్రలు ఇక్కడ ఉన్నాయి. అలానే ఈ ఆలయంలో ప్రతి ఒక్క విశిష్టత కూడా ఈరోజు మనం తెలుసుకోవడం అయితే జరిగింది. ఇలాంటి మంచి విశేషాలని, మంచి ఆలయాలని మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.